మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకతీయుల కళాతోరణానికి సంబంధించి ఇక వరంగల్లో హర్మకొండ ప్రాంతాల్లో మాత్రం ఉద్యమం ఉగ్రరూపం దాల్చుంది. ఇప్పటికే మాజీ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్, అదేవిధంగా శాసనమండలి సభ్యులు బసవరాజ్ సారే ఆధ్వర్యంలో కాళోజీ విగ్రహం సాక్షిగా కాళోజీ విగ్రహం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఒక గంట ముందే మానవహార కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వం తన ఆదేశాలను ఉపసంహరించుకునే ప్రయత్నంలో, అంటే వాయిదా వేసే ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా వరంగల్లో మాత్రం ఈ ఆందోళన ఏది కూడా మటుమాయం కావటం లేదు. మరి వీరి అభిప్రాయం ఏంటి, తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండేది, ఒకసారి వినయ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. మొన్న అకారణంగా ఏకపక్షంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవులతోని, కళాకారులతోని, సాహిత్యవేత్తలతోని ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి కేసీఆర్ గారిని మరిపించాలనే ఉద్దేశంతో వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తిరగరాస్తున్నటువంటి ఈ సందర్భంలో కాకతీయ లోగోను, అదే విధంగా చార్మినార్ లోగోను, అధికారిక లోగోను మరి దాన్ని రద్దు చేయాలని తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజల్లో ఒక ఆగ్రహాన్ని వెలుగుచ్చింది. అందుకే మొన్న వరంగల్ ఫోర్ట్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆ తదుపరి నిన్న సాహిత్యవేత్తలు, కవులు, కళాకారులతో రౌండ్ టేబుల్, మరి ఈ రోజు తెలంగాణ వాదులతోని మరి న్యాయవాదులు, విద్యార్థులు, అనేక సంఘాలతో కూడా మానవహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇదేదో ప్రజల దృష్టి మళ్లించడానికి, ఈ రోజు వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా 420 హామీలు, 6 గ్యారంటీలను మరి ప్రజలందరూ కూడా ఎక్కడ తిరగబడి అడుగుతారని చెప్పి దీని ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ లోగో రాజరికానికి చిహ్నం అంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుసా, చరిత్రకారులను అడిగి తెలుసుకోండి, కాకతీయులు మాత్రము అగ్రవాల రాజులు కాదు, రెడ్డి రాజులు కాదు, కమ్మ రాజులు కాదు, బ్రాహ్మణ్ రాజులు కాదు, మరి వెల్మ రాజులు కాదు. నాయన వాళ్ళు బీసీలు అట్టడుగినటువంటి ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి రాజ్యాన్ని స్థాపించుకొని వెళ్ళినట్టు వాళ్ళ పాలన అంతా కూడా మీరు చూసినట్టయితే 3 టీల పైన ఆధారపడి ఉంటది. కాకతీయ పాలన అంతా కూడా టెంపుల్, ట్యాంక్స్, టౌన్స్. ఈ రోజు ఎక్కడైతే టౌన్ ఉంటుందో అక్కడ ట్యాంక్స్ నిర్మాణం జరిగింది. ఎక్కడైతే ట్యాంక్స్ ఉంటాయో మనిషి జీవన విధానాన్ని సక్రమంగా నడిచేదానికి, ఆధ్యాత్మికంగా పోయేదానికి దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. ఈ రోజు ఇంత ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, ప్రజల అవసరాలను తీర్చే విధంగా కాకతీయుల పాలన చేసింది. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకోకండి, మీరు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. అదే విధంగా వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాణి రుద్రమాదేవి వారసులం అని చెప్పుకునే మా సీతక్కకు, మా సురేఖ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మీ పలుకుబడి ఉపయోగించి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకున్నారు. మేము దశల వారికి ప్రభుత్వం వాయిదా వేసుకుంది, దీనిపై కార్యాచరణ ఉంటుందా, లేకపోతే తాత్కాలికంగా మీరు కూడా భావిస్తున్నారు? మొత్తానికి ఉపసంహరించుకునే వరకు మా దశల వారీగా ఆందోళన ఉంటది. ఎందుకంటే ప్రముఖ కాంగ్రెస్ వాది, తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి సారన్న గారి నాయకత్వంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. కోదండరామ్ గారితో సహా చాలా మంది కూడా ప్రముఖులు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా కొన్ని వందల సంవత్సరాల గుర్తులు ఉంచుకోవడం అనే సబబు కాదు, అమరవీరుల స్తూపంతో సహా చాలా వాటికి కూడా పొందుపరుస్తున్నాం, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళు అనాలే, మేము ఏమంటున్నాం, కాకతీయ లోగోను ఉంచండి, చార్మినార్ లోగోను ఉంచండి, దీంతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఉంచండి, ఇంకేమైనా కావాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు ఉంటే దాన్ని పొందుపరచండి, కానీ ఇవి రెండు తీయొద్దని మా డిమాండ్. 2వ తేదీ ఉత్సవాలకు సంబంధించి వరంగల్ పరంగా ఏదైనా కూడా కార్యాచరణ ఉందా దీనికి సంబంధించి? అంటే మేము ఖచ్చితంగా మరి ఇది ఉపసంహరించుకునే వరకు మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. పార్టీ పరంగా కూడా మేము కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఒక గులాబీ సైనికునిగా మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 21 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ మా అంతా సంతోషపడేటట్టు లేరు. వాస్తవంగా ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కూడా పాల్గొనే నాయకులు పాలకులు అయినారు. అదే బాధ.